రావు వచ్చేదాకా ఆగుదామని చూడొద్దు. రాధాకిషన్ రావు గారు క్రిస్టల్ క్లియర్ గా చెప్పినారు. ముఖ్యమంత్రి ఆదేశాలు, అప్పటి ముఖ్యమంత్రి ఆదేశాలతోటే తాము ఈ పనులను చేసినామని. చంద్రశేఖరరావు గారు చెప్తేనే చేసినామని చెప్పినారు. ఇంక ఇంతకంటే ఎక్కువ ఏం కావాలి? అక్కడ కెమెరాలు దొరుకుతాయి, స్పై కెమెరాలు దొరుకుతాయి, పోలీసు వాళ్ళ వాంగ్మూలం ఉన్నది. రాధాకిషన్ రావు అనే డీసీపీ చెప్పినాడు. ఈ సాక్ష్యాధారాలన్నీ కూడా కొరాబరేటివ్ ఎవిడెన్స్ కింద తీసుకొని వెంటనే చంద్రశేఖరరావును అరెస్ట్ చేసి ప్రభుత్వం నిష్పక్షపాతంగా ఈ కేసు విచారణ కొనసాగించాలని భారతీయ జనతా పార్టీ నాయకుడిగా నేను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పీల్ చేస్తా ఉన్నాను. అంటే ఈ కేసులో చూస్తే కనుక బిఎల్ సంతోష్ని ఈ కేసులో ఇరికించి అరెస్టు చేయాలనే ఒక దురుద్దేశమైన చర్య అయితే ఏదో ఉందో, లీగల్గా మీరు ఒక లాయర్గా ఉన్నారు, అంటే ఈ కేసు ఫర్దర్గా ముందుకు అంటే కొన్ని ఆయన అనుకున్నట్టు జరిగితే కనుక న్యాయస్థానంలో ఇవన్నీ నిలబడే అవకాశం ఉంటుండేనా? ఇప్పుడు చెరుపకరా చెడదేవని పెద్ద మనుషులు ఒక సామెత చెప్తారు. చంద్రశేఖరరావు గారు తన బిడ్డ చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఎదురుగున్న వాళ్ళని చెడగొడదామని ప్రయత్నం చేసింది. అందుకని ఆ తప్పులు తానే బోల్తా పడ్డాడు. ఒకవేళ దుర్మార్గంగా ఆ రోజు బిఎల్ సంతోష్జీని అరెస్ట్ చేసే ప్రయత్నం చేసి సక్సెస్ అయినా కానీ న్యాయస్థానాలలో ఈ కేసు నిలబడకపోయేది. కాబట్టి న్యాయం పక్షాన ఉన్నాం, ధర్మం పక్షాన ఉన్నాం. కాబట్టి బిఎల్ సంతోష్జీ గారు కడిగిన ముత్యంలాగా కోర్టు స్టే తోటి ఆ రోజు అరెస్ట్ కాకుండా కాపాడబడ్డారు. ఒక దుర్మార్గుడు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి ప్రయత్నంలో అమాయకులు అరెస్ట్ కాకుండా న్యాయస్థానం కాపాడిందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. ఈ కేసులో సంబంధించి ఇప్పుడు ప్రభాకర్ రావు అమెరికాలో ఉన్నారు, బ్లూ కార్నర్ నోటీస్ జారీ చేసినట్టుగా తెలంగాణ సిఐడి చెప్తుంది. ఫర్దర్గా ఈ కేసు ముందుకెళ్ళడానికి ఇంకా ఎలాంటి మూవ్మెంట్స్ జరిగే అవకాశం కనిపిస్తుంది అంటారు మనకు? ఇప్పుడు ఈ బ్లూ కార్నర్ నోటీస్ ఇష్యూ చేసినా, రెడ్ కార్నర్ నోటీస్ ఇష్యూ చేసినా, ఇది అగైన్ భారత ప్రభుత్వం, భారత హోంమంత్రిత్వ శాఖ నుంచి ఈ కార్యాలయం కాగితాలన్నీ కూడా తిరిగి అమెరికా పోవాలి. మెడికల్ ట్రీట్మెంట్ లో ఉన్నాననేటువంటి కారణాన్ని చూపెడతా ఉన్నాడు. కాబట్టి ఇట్ టేక్స్ టైం. ప్రభాకర్ రావు గారు రావడానికి రైట్, టెక్నికల్ ప్రాబ్లం వల్ల లైన్ డిస్కనెక్ట్ అయింది. రైట్, ఇప్పటి వరకు నగేష్ అలాగే రైట్, మళ్ళీ లైన్ కనెక్ట్ అయింది. రఘునందన్ రావు గారు ఈ విషయంపై స్పందించడానికి రెడీగా ఉన్నారు. ఓవర్ టు యు నాగేష్. వెంటనే ఇప్పుడు ఆ బ్లూ కార్నర్ నోటీస్ ఫలితం ఏమొస్తుంది, రెడ్ కార్నర్ నోటీస్ ఫలితం ఎప్పుడు వస్తుంది? జూన్ 26వ తారీఖు రోజు రిటర్న్ టికెట్ బుక్ చేసుకున్నటువంటి ప్రభాకర్ రావు గారు ట్రీట్మెంట్ ముగించుకొని ఇండియాకి వస్తారా రారా అనేది అన్ని సెకండరీ ఇష్యూస్. అవి ఒక దేశం ఇంకొక దేశానికి మధ్యలో జరుగుతున్నటువంటి దౌత్య సంబంధాలు కాబట్టి నాగేష్ గారు అవి కొంచెం టైం పట్టవచ్చు. అందుకని నా విజ్ఞప్తి ఏంటంటే, రాధాకిషన్ రావు గారి కన్ఫెషన్ స్టేట్మెంట్ ఈజ్ మోర్ దెన్ సఫిషియంట్. బీయింగ్ ఎన్ అడ్వకేట్ ఐఎమ్ టెలింగ్ ఆన్ రికార్డ్, రాధాకిషన్ రావు గారు ఇచ్చినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్ తోటి చంద్రశేఖర్ రావు గారిని అరెస్ట్ చేసి ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ ముందుకు తీసుకెళ్లడానికి అవకాశం ఉంది. ప్రభాకర్ రావు గారు వచ్చినాక ప్రభాకర్ రావు గారు అప్రూవర్ గా మారుతారా, ప్రభాకర్ రావు గారు చంద్రశేఖర్ రావు గారు ఏం చెప్పినారని చెప్తారనేది తర్వాత డిఫరెంట్. అది కొరాబరేటివ్ ఎవిడెన్స్ అవుతుంది. ఇంకొంచెం సర్కమస్టెన్షియల్ ఎవిడెన్స్ కింద చంద్రశేఖర్ రావు కుటుంబ సభ్యుల్ని అరెస్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి నా విజ్ఞప్తి ఏంటంటే, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి ఏ డీసీపీ రాధాకిషన్ రావు గారు అయితే నేరానికి పాల్పడ్డాడు, అదే వ్యక్తి చేసినటువంటి కన్ఫెషన్, అందులోపల ఉన్నటువంటి సంఘటనలు అన్ని కూడా చంద్రశేఖర్ రావు గారిని ముద్దాయిగా చూపిస్తా ఉన్నాయి. కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఆలస్యం చేయకుండా బిగ్ టీవీలో వచ్చినటువంటి కథనాల్ని సుమోటోగా తీసుకొని పోలీసు ఉన్నతాధికారులు వెంటనే స్పందించి గజ్వేల్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి చంద్రశేఖర్ రావుని వెంటనే అరెస్ట్ చేయాలి. పేదలకు న్యాయం, డబ్బున్నోళ్ళకు ఒక న్యాయం, ఏదో రాజకీయ కక్ష కోసం టీవీలలో చూపెడుతున్నారు అని కాకుండా పోలీసు వాళ్ళు నిష్పక్షపాతంగా వ్యవహరించి వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా. ఒక చిన్న విషయం